హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు గోంగూర పులిహోర చేస్తానండి. పుల్లటి గోంగూరతో పులిహోర అండి. నేనైతే కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్ అంటే మాకు నలుగురికి ఐదుగురికి సరిపోతుందండి. 2 కట్టల గోంగూర అండి. అంటే 2 కట్టల గోంగూర అంటే అండి, నేను కట్టలు ఎందుకు చూపించట్లేదంటే మీకు మా చెట్టుదేనండి గోంగూర. అందుకోసమని మామూలుగా కోసేసండి పైన కోసుకొచ్చి దాని ఆకులు కోసమాట అండి. అది శుభ్రంగా కడిగేసుకునండి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల నేను గ్యాస్ మీద రైస్ వండుకోవడానికి మనకి ఎంతైతే ఎసరు కావాలో అంత ఎసరు పెట్టుకుని వస్తానండి. ఓకే అండి, నేను గ్యాస్ మీద ఎసరు పెట్టుకుని వచ్చానండి రైస్కి. ఓకే అండి, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తానండి. వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి 2 స్పూన్లు అండి. మినపప్పు 2 స్పూన్లు అండి. తొక్క మినపప్పు తీసుకున్నానండి నేను. మీకు గుళ్ళు ఉంటే గుళ్ళైనా తీసుకోండి, పర్వాలేదు. పచ్చెనగపప్పు 2 స్పూన్లు అండి. ఆవాలు 1 స్పూను. జీడిపప్పు 2 స్పూన్లు అండి. చింతపండు ఒక పెద్ద ఉసిరికాయ అంత తీసుకున్నానండి. మనకి హైబ్రిడ్ ఉసిరికాయలు ఉంటాయి చూసారండి, పెద్ద ఉసిరికాయలు, అంత చింతపండు తీసుకున్నానండి. ఇంగువ 1 స్పూన్ వేసుకుంటానండి. ఎండుమిర్చి 10 అండి. పచ్చిమిర్చి కూడా 10 తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, ఉప్పు తగినంత వేసుకోవచ్చండి. నూనె, పసుపు అండి, ఇవన్నీ తగినంత వేసుకొచ్చండి. ఉప్పు, నూనె, పసుపు. చింతపండుని శుభ్రంగా మనము కొంచెం వేడి వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందామండి. ఓకే అండి, నేను తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. నేను గ్యాస్ మీద ఎసరు పెట్టుకున్నాను అన్నాను కదండి, చూద్దామండి. అదిగోండి ఎసరు మరిగిపోయిందండి. నాకు 6 నిమిషాలకి ఎసరు మరిగిందండి. ఓకే అండి, 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ నూనె పోసుకుంటున్నానండి. నూనె వేసుకోవడం వల్ల అండి అన్నము మనకు ఉడికాక మెతుకు అంటుకోదండి, అందుకోసమని వేసుకుంటున్నానండి. ఎసరు మరిగిపోయింది కదండి, ఇవిగోండి కడిగేసుకున్నానండి 2 సార్లు బియ్యము. కేజీ బియ్యం తీసుకుంటున్నానండి నేను. ఓకే అండి, ఒకసారి తిప్పుకోవచ్చండి. అండి మూత పెట్టేసి మనము 80% ఉడకాలండి రైస్. ఓకే అండి, మొత్తం మెత్తగా ఉడకకూడదండి. 80% ఉడికేంత వరకు ఉంచుకుందామండి. మూత పెట్టేసి హైలో పెట్టాలండి గ్యాస్. 18 నిమిషాలు పట్టిందండి రైస్ ఉడకడానికి. ఇదిగోండి చూడండి, ఇలా నొక్కితే మెతికి నలగాలండి. ఇలా నలిగిందంటే 80% ఉడికిపోయిందని అర్థం అండి. చూసారా కనిపిస్తుందండి, అదిగోండి అలా నొక్కితే నలిగిపోవాలండి. ఇది శుభ్రంగా వాష్ చేసుకునండి, వాటర్ లేకపోకుండా చల్లారి పెట్టేసుకోవచ్చండి. పులిహోరకి ఇంకా చిమిడింది అనుకోండి బాగోదండి. పులిహోర కలుపుకునేటప్పుడు ఇంకా ఉడికిపోతుంది కదండి, అందుకోసమని. ఓకే అండి, నేను ఒక బేస్ని తీసుకున్నానండి, అందులో వేస్తున్నానండి రైస్. చల్లారుతుందండి, మెయిన్ చల్లారి పెట్టుకోవాలండి రైస్ని. ఓకే అండి, అంత పొదిన మీద వచ్చుకున్నామనుకోండి మనము పులిహోర కలుపుకునేటప్పుడు అంటుకోదండి చక్క. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా ఎల్లో కలరు. ఇప్పుడు ఇందులో కొంచెం 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ నూనె వేసుకోవచ్చండి. నూనె వేసుకోవడం వల్ల పొడిగా ఉంటుందండి. ఇదిగోండి నేను 2 స్పూన్లు వేసానండి. మీ ఇష్టం, 2 అయినా వేసుకోవచ్చండి, 3 అయినా వేసుకోవచ్చు. ఎందుకోసమంటే అంటుకోదండి, మెతుకు అంటుకోదు. దానికోసమని వేసుకుని ఒకసారి తిప్పేసుకోండి ఇలా. ఓకే అండి, అదిగోండి. ఓకే అండి, ఇది ఒకసారి చల్లారి పెట్టేసుకుని ప్యాన్ వేసేసుకుందాం, చల్లారుతుంది. ఈ లోపల మనము గోంగూర తయారు చేసుకుందామండి. గోంగూర తాలింపు కూడా. దీని పని అయిపోయింది కదండి, రైస్ పని, అది చల్లారుతుందండి. ఓకే అండి, నేను నాన్ స్టిక్ పెట్టుకున్నానండి. మీరు ఏదైనా గిన్నె అయినా పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. కొంచెం నూనె పోసుకోండి ఇందులో. నూనె వేడైందండి. 9-10 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, నాట్లు పెట్టుకుని నేను. అవి కొంచెం వేగనిద్దామండి. పచ్చిమిరపకాయలు పెద్ద ఏగక్కర్లేదండి, కొంచెం 1 నిమిషం ఉంచితే సరిపోతుందండి. దాంట్లోకి మనం తీసుకున్న 2 కట్టల గోంగూర, నేను గోంగూర పలంగా వేసుకుంటున్నాను. మీరు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదండి. గోంగూర అంత వేసాం కదండి, గ్యాస్ స్లోలో పెట్టుకుని మూత పెట్టేసుకోవచ్చండి. 5 నిమిషాలు మూత పెట్టుకున్నామనుకోండి ఉడికిపోతుందండి గోంగూర. ఓకే అండి, 5 నిమిషాలు అయింది కదండి. ఒకసారి గ్యాస్ మీద మూత తీసి చూద్దామండి. చూడండి, అదిగో గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఓకే అండి, అందులోనూ మనము ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని నేను గుజ్జు తీసేసుకున్నానండి. చింతపండు గుజ్జు అందులో వేసేసుకున్నానండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి నేను.
ఒకసారి తిప్పుకుందామండి. రైస్ అయితే బాస్మతి రైస్ బాగోదండి పులిహారకి, ముక్కలు అయిపోతుంది కదండి. మామూలు మనము బస్తాలు తెచ్చుకుంటాం కదండి షాప్ దగ్గర నుంచి, ఆ బియ్యం అయితే బాగుంటాయండి. గోంగూర నుంచి కొంచెం నూనె సెపరేట్ అయ్యేదాకా ఉడకనిద్దామండి, నూనె పైకి తేలేంత వరకునండి. మళ్ళీ మూత పెట్టేసానండి. చూసారా, అదిగోండి నూనె చూసారా గోంగూర నుంచి ఎలా ఎడుతుందోనండి. ఇలా మళ్ళీ నాకు చింతపండు గుజ్జేసాక మళ్ళీ ఒక 5 నిమిషాలు పట్టిందండి. ఓకే అండి. ఇది శుభ్రంగా చల్లారి పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి పేస్ట్ కింద. వాటర్ మాత్రం పోయొద్దండి, ఇందులోనూ పోయొద్దండి. ఇందాక గోంగూర వేసినప్పుడు వాటర్ పోయలేదండి, మిక్సీలో కూడా వాటర్ పోయొద్దండి. ఓన్లీ పేస్ట్ మాత్రమే మిక్సీ పట్టుకోవచ్చండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారి పెట్టేస్తానండి. మెయిన్ గోంగూర మాత్రం కంపల్సరీ చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి. ఓకే అండి, అది నేను చల్లారి పెట్టేశానండి. ఒక గిన్నెలో వేసేసి ప్యాన్ కింద పెట్టొచ్చానండి. ఇప్పుడు మళ్ళీ అదే నాన్ స్టిక్ పెట్టానండి. నేను 2 స్పూన్స్ నూనె వేసుకోవచ్చండి. ఇందులో వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి పులిహోర. ఆ నూనె వేడైంది కదండి, 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. అందులోనే ఇందాక వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుంటున్నానండి. మినప్పప్పు అండి, పచ్చెనగపప్పు, జీడిపప్పు. నేను ముక్కల కింద చేసుకున్నానండి జీడిపప్పుని. స్పూన్ ఆవాలు. ఓకే అండి, ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డ్ కలర్ అండి ఫ్రై చేసుకోవచ్చు. మీకు నూనె సరిపోదు అనుకుంటే నూనె వేసుకోండి. ఎందుకంటే మనము రైస్లో వేసాము, చింతపండు గోంగూర ఉడకబెట్టాము చూసారు, అందులో వేసాము. దానికోసమని ఇందులో తక్కువ వేసానండి నూనె. ఓకే అండి, అవి 7 నిమిషాలు పట్టిందండి నాకు వేగడానికి. ఇప్పుడు అందులో కరివేపాకు, తాజా కరివేపాకు అండి మా చెట్టుదే. 2 మిరపకాయలు ముచ్చుకుని తీసేసి వేసేసుకున్నానండి. మళ్ళీ వేగేంత వరకు 1 నిమిషం ఉంచుదామండి. వేగిపోయినాయండి. ఒక్కొక్కరికి ఇలా సౌండ్ రావడం, తినేటప్పుడు ఇవి సౌండ్ రావడం ఇష్టం ఉండదండి. అలాంటప్పుడు మనము గోంగూర మిక్సీ పట్టుకునండి, ఆ గోంగూర ఇందులో వేసేసుకుని తిప్పేసుకోవచ్చండి ఒకసారి. ఓకే అండి, తిప్పుకుని ఉంటే ఇవి మెత్తబడిపోతాయి అన్నమాట అండి, సౌండ్ రావు పప్పులు. అలా ఇష్టం లేని వాళ్ళు అలా చేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి కలుపుకుందామండి. ఓకే అండి, రైస్ కూడా చల్లారిపోయింది చూడండి, అదిగోండి చల్లగా అయిపోయింది. నేనైతే అండి ఇందాక పళ్ళెంలో వేసుకున్నాను కదండి, ఆ పళ్ళెంలో ఇరుకైపోయిందండి, మనకి కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పండి నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. గోంగూర మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా, ఇదిగోండి మెత్తగా పట్టుకున్నానండి. అది కొంచెం కొంచెం దీని మీద వేసేసుకొచ్చాను. ఒక్కొక్క గోంగూర పుల్లగా ఉండదండి, ఒక్కొక్క గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది. అందుకోసమని కొంచెం ఉంచుకుంటున్నానండి నేను. ఉంచుకుని మనకి పులుపు సరిపోకపోతే కలుపుకుంటానండి. ఒకవేళ సరిపోయిన దానికి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడైనా మనము పులిహోర మామూలుగా తాలింపు పెట్టేసుకుని రైస్ కలిపేసుకోవచ్చు అన్నమాట అండి. ఓకే అండి, ఇది పక్కన పెడతాను, సరిపోయిందో లేదో మీకు చెప్తానులేండి. ఒకసారి కలిపేసుకోవచ్చండి. నాకైతే స్పూన్తో కలపడం కొంచెం ఇబ్బందిగా ఉందండి, కలవట్లేదు కదా. నేను శుభ్రంగా చెయ్యి వాష్ చేసేసుకున్నానండి సబ్బుతోటి, అందుకని నేను చేతితో కలిపేసుకుంటున్నానండి. అవునండి, పులిహోర ఎప్పుడైనా మీరు చేసుకోకపోతే చేసుకోండి, ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుందండి. మనం మామూలు చేసుకునే పులిహోరల కంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అండి. ఇదిగోండి బాగా కలిపేసాను. ఓకే అండి, రైస్ మనం వండుకునే విధానంలోనే ఉంటుందండి పులిహోర కలుపుకోవడం అన్నది. మనం రైస్ సరిగా వండుకోలేదనుకోండి, మెత్తగా వండేసుకున్నాం అనుకో పులిహోర అస్సలు బాగోదండి. ఇప్పుడు పులుపు ఉప్పు చూసుకోండి ఇది. ఓకే అండి, నాకు కొంచెం పులుపు తక్కువగా ఉందండి, ఉప్పు కూడా తక్కువగా ఉంది. మ్యాక్సిమం మొత్తం పట్టేయచ్చండి నేను చేసుకున్నది, సరిపోతుందండి. ఇదైతే నేను చేసుకున్నది మొత్తం దీనికి కొలత ప్రకారంగా చేశాను, అలాగే సరిపోయిందండి. మొత్తం తీసేసుకున్నానండి నేను. ఇదిగోండి చూడండి, మొత్తం ఖాళీ చేసాను. నాకు 2 కట్టలకి కేజీ బియ్యానికి సరిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకునండి. ఉప్పు కూడా తక్కువగా ఉందండి, సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు వేయకండి, ఉప్పు వేస్తే కలవదు. అదిగోండి. ఓకే అండి, ఇదిగోండి తాలింపు అయితే వేడిగానే ఉంది.
ఇంగువ మర్చిపోయానండి ఇందాకడ మీకు చెప్పడం. దానికోసమని ఇంగువ వేసి చూపిస్తున్నానండి. మిక్స్ చేస్తానండి. తాలింపు ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. మొత్తం కలిసేలాగా తాలింపు వేసాం కదండి, మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఉప్పు పులుపు అన్నీ చూసుకోండి. ఒకవేళ మీకు చింతపండు పులుపు వేసుకున్నారండి, గోంగూర పులుపు వేసుకున్నారు, పులుపు సరిపోలేదు అనుకోండి, ఒక నిమ్మకాయ పిండుకోండి. అది తప్పదు కదండి, పుల్లగా లేకపోతే బాగోదు. అందుకోసం నిమ్మకాయ పిండుకోండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. పచ్చి కరివేపాకు చాలా బాగుంటుందండి పులిహోరలో. దానికోసమని కరివేపాకు, కొత్తిమీర చిన్న ముక్కలు చేసుకున్నానండి. రెడీ అయిపోయింది. తోటలోకి వెళ్ళి ఒక అరిటాకు కోసుకొచ్చానండి, అందులో వేద్దామని. చూసారండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుందండి. ఊరిపోతుందండి పులుపుకి. నచ్చిందండి గోంగూర పులిహోర. చూడండి టేస్ట్ చేస్తాను ఎంత బాగుందో. చూడటానికి ఇందాక నుంచి తినేయాలనుకుంటున్నానండి. పప్పులు భలేగా సౌండ్ వస్తున్నాయండి. పులుపు ఉప్పు అన్నీ సరిపోయాయండి. చాలా బాగుందండి. నచ్చిందండి. నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.